ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. సమస్యలుంటే అధిష్టానాన్ని కలిసి చెప్పుకోవాలే తప్ప మీడియా ముందు ఇష్టానుసారం ప్రవర్తిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతున్నప్పుడు సొంత గూటి నుంచే ఇబ్బందులు కలిగించే పరిస్థితులు తలెత్తితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం మొదటి నుంచి క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తున్న పార్టీ అని అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. 3.5 దశాబ్దాల పార్టీ చరిత్రలో ఏ నాయకుడు, ఏ కార్యకర్త ఎప్పుడూ క్రమశిక్షణ ఉల్లంఘించిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. అందుకే ఇంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనగలిగి ప్రజాదరణ పొందగలిగిందని వివరించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా క్రమశిక్షణకు తెలుగుదేశం పార్టీ పెట్టింది పేరని ముఖ్యమంత్రి అన్నారు. ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్నా విస్తృత సంప్రదింపులు, సుదీర్ఘ కసరత్తు తర్వాతే ఇవ్వడం తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి ఉన్న అలవాటన్న ఆయన రాజ్యసభ, మండలి సభ్యత్వాలైనా, మంత్రిమండలికి ఎంపికైనా, పార్టీ పదవుల కేటాయింపులో కూడా ఈ ఆనవాయితీని పాటించడం అలవాటని గుర్తు చేశారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా ఆ కోవలోనే జరిగిందని, అందరితో చర్చించి అన్ని వర్గాలను సంప్రదించాకే ఎంపిక చేశామని వెల్లడించారు. సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యం అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చేపట్టామన్న ముఖ్యమంత్రి వివిధ ప్రాంతాలు, కులాలు, అనుభవం, అన్ని వయస్కుల ప్రాతినిధ్యం, రాజకీయ సమీకరణల ప్రాతిపదికగా మంత్రివర్గ విస్తరణ జరిగిందన్నారు. దీనిపై అసంతృప్తి మంచిది కాదని, క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. పదవులు స్వల్పంగా, ఆశావాహులు అధికంగా ఉన్నప్పుడు అసంతృప్తి సహజమని, పదవి రానప్పుడు ఎవరికైనా నిరాశ కలుగుతుందన్న చంద్రబాబు దానిని అధిగమించి భవిష్యత్తు వైపు సాగిపోవడంలోనే సామర్థ్యం, విజ్ఞత, క్రమశిక్షణ బయటపడతాయన్నారు. పార్టీకి సంబంధించిన అంశాలను పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలే తప్ప పత్రికలకెక్కడం సరికాదన్నారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం అందరూ ఏకతాటిపై పనిచేయాలే తప్ప క్రమశిక్షణకు భంగకరంగా వ్యవహరించరాదని తెలిపారు. 3 ఏళ్ల పసికందులాంటి రాష్ట్రాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలబెట్టేందుకు ఒక యజ్ఞంగా తీసుకుని పనిచేస్తున్న నేపథ్యంలో ఇలాంటి క్రమశిక్షణారాహిత్యానికి చోటివ్వరాదని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరూ ప్రవర్తించరాదని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.